హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో గంగయ్య, జగ్గయ్య అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు లేని గంగయ్య, జగ్గయ్య చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి కూలీనాలి చేసుకుంటూ పెరిగి పెద్దయ్యారు. తమ్ముడు, ఎన్నాళ్ళని ఈ కూలి పనులు చేసుకుంటాం, ఏదైనా ఉద్యోగం చేసుకుందాంరా. అందుకే నేను ఇప్పుడు రామాపురం ఆ చుట్టుప్రక్కల ఊళ్ళు వెళతాను. అక్కడ మనకి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో వెతుకుతాను. ఉద్యోగం దొరకగానే అప్పుడు నిన్ను వచ్చి తీసుకువెళతానే అన్నాడు గంగయ్య. అలాగే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళు. ఉద్యోగం దొరకగానే వచ్చి నన్ను కూడా తీసుకువెళ్ళు. ఇద్దరం ఉద్యోగం చేసుకుంటూ అక్కడే బ్రతికేద్దాం అన్నాడు జగ్గయ్య. సరే అని చెప్పి రామాపురం బయలుదేరిపోయాడు గంగయ్య. కానీ తీరా రామాపురం వెళితే అక్కడ ఏ ఒక్క ఉద్యోగం దొరకలేదు. ఇక ప్రక్కనే ఉన్న సీతాపురం బయలుదేరాడు. తీరా ఆ ఊరు వెళ్ళేసరికి ఊళ్ళోని ప్రజలందరూ భయంతో వణకసాగారు. దూరం నుంచి ఒక గంట శబ్దం ఆగకుండా వినిపిస్తూనే ఉంది. ఏమిటా అని ఒక వ్యక్తిని అడిగితే, ఏంటి నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావా అని అడిగాడు ఆ వ్యక్తి. అవునండి, ఉద్యోగం కోసం వచ్చాను అన్నాడు గంగయ్య. అందుకే నీకు తెలియలేదు, మా ఊళ్ళో లోహం పనులు చేసే గంటస్వామి ఉన్నాడు. ఆయన ప్రక్కనే ఉన్న నగరంలోని బడికి ఒక గంటను తయారు చేశాడు. అది ఇవ్వడం కోసం మొన్న నగరానికి వెళ్ళాడు. తీరా వెళ్ళాడే గాని తిరిగి ఇంటికి రాలేదు. అతడు వెళ్ళిన కొన్ని గంటల నుంచే అడవి నుంచి గంట శబ్దం వినిపించసాగింది. ఏమిటా అనుకున్నాం గాని మాకేమీ తెలియలేదు. ఇక గంటస్వామి ఇంటికి రాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళు మరుసటి రోజు అతడిని వెతుక్కుంటూ నగరానికి బయలుదేరారు. తీరా అడవిలోకి వెళ్ళి చూసేసరికి ఒక చోట గంటస్వామి శవం కనిపించిందంట. అయితే గంటస్వామి దేహం పూర్తిగా లేదు, ఏదో జంతువు తినేసినట్లు ఆనవాళ్లు కనిపించాయంట. అప్పుడు అర్థమైంది అడవిలో సింహం గంటస్వామిని చంపేసిందని. అయితే గంటస్వామి దేహాన్ని తీసుకువచ్చి దహనం చేసేశారు. కానీ గంట శబ్దం మాత్రం ఆగడం లేదు. గంటస్వామి దెయ్యమయ్యి అడవిలో గంట మోగిస్తున్నాడు. మరి ఎందుకు మోగిస్తున్నాడో, దేనికోసమో, అర్ధాంతరంగా చనిపోయాడు కదా. అతడి కోరికలు ఏమిటో తెలియటం లేదు. ఏం జరుగుతుందా అని ఊళ్ళో వాళ్ళందరము భయంతో చచ్చిపోతున్నాం అని జరిగింది చెప్పాడు ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి చెప్పినట్టుగానే ఆ గంట శబ్దం దూరం నుంచి వినిపిస్తూనే ఉంది. ఇక గంగయ్య ఊరి పెద్ద వద్దకు వెళ్ళి, అయ్యా, మాది సిరిపురం, నా పేరు గంగయ్య. నేను ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చానయ్యా. తీరా వస్తే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉందని తెలిసింది. ఆ సమస్యను నేను తీర్చేస్తానయ్యా అన్నాడు గంగయ్య. ఏంటి, నువ్వు గంట దెయ్యం సమస్య తీర్చేస్తావా అని ఆశ్చర్యంగా అడిగారు గ్రామాధికారి గారు. తీరుస్తానయ్యా. నేను ఒక సీసా తీసుకువెళ్ళి ఆ గంట దెయ్యాన్ని ఆ సీసాలో బంధించి దానిని దూరంగా తీసుకువెళ్ళి భూమిలో పాతేస్తాను. ఇక దాంతో మీకు ఆ దెయ్యం సమస్య పోతుందయ్యా అని నమ్మకంగా చెప్పాడు గంగయ్య. ఆ గంట దెయ్యం పీడ పోయి ఆ శబ్దం రాకుండా ఉండడానికి ఎంత తీసుకుంటావేమిటి అని అడిగారు గ్రామాధికారి గారు. డబ్బులేమీ వద్దు గాని నాకు నా తమ్ముడికి చిన్న ఉద్యోగం ఇప్పించండి అయ్యా. మాకంటూ ఎవరూ లేరు, మేం కూడా ఇక్కడే మీతో పాటు ఉండిపోతాం అన్నాడు గంగయ్య. సరే, నా వ్యాపారాలన్నీ చూసుకోవడం కోసం గుమస్తాని వెతుకుతున్నాను. నీకు నీ తమ్ముడికి నా దగ్గరే గుమస్తా ఉద్యోగం ఇప్పిస్తాను. అయితే నువ్వు ఆ గంట దెయ్యాన్ని వదిలించేసేయాలి. ఇంకెప్పుడు ఆ గంట శబ్దం వినిపించకూడదు, సరేనా అన్నారు గ్రామాధికారి గారు. అలాగేనయ్యా అనుకుంటూ అప్పటికప్పుడే అడవికి బయలుదేరాడు గంగయ్య. అడవిలోకి వెళ్ళి చుట్టూ చూశాడు. ఒక చెట్టు మీద గంట ఉంది. దాని చుట్టూ కోతులు ఉన్నాయి. ఒక కోతి తర్వాత ఇంకొక కోతి ఆ గంటను మోగిస్తూ ఉన్నాయి. మెల్లగా గంగయ్య ఆ కోతుల వద్దకు వెళ్ళి అరటి పండ్లను చూపించాడు. అంతే, ఆ కోతులన్నీ క్రిందకి దిగి అరటి పండ్లు తినటం మొదలుపెట్టాయి. ఇక గంగయ్య చెట్టు ఎక్కి ఆ గంటను తీసుకుని నగరంలో ఉన్న లోహపు దుకాణానికి వెళ్ళి ఆ గంటను అమ్మేసి మరలా గ్రామానికి బయలుదేరాడు.
ఇక గ్రామానికి వచ్చిన గంగయ్యని ఊరి ప్రజలందరూ మెచ్చుకోసాగారు. గ్రామాధికారి గారు కూడా, గంగయ్య, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేయలేదు. ఇక ఆ భూతాన్ని నువ్వు పట్టేసుకున్నట్టేగా. కొంత సమయం నుంచి గంట శబ్దం కూడా రావడం లేదు. ఇక నీకు నీ తమ్ముడికి ఉద్యోగం వచ్చినట్లే అని ఆనందంగా అన్నారు గ్రామాధికారి గారు. ఆ భూతాన్ని పట్టుకుని సీసాలో బంధించి దానిని తీసుకువెళ్లి దూరంగా భూమిలో పాతిపెట్టేశానండి అని ధైర్యం చెప్పాడు గంగయ్య. ఇక గ్రామాధికారి గారు అన్నట్లుగానే గంగయ్యకి జగ్గయ్యకి ఉద్యోగం ఇచ్చి ఉండడానికి నివాసం కూడా ఏర్పాటు చేశారు. అన్నయ్య, నువ్వెప్పటినుంచి భూతాలని దెయ్యాలని పట్టుకుంటున్నావు? నాకు తెలియనే తెలియదు అని అడిగాడు జగ్గయ్య. భూతమా దెయ్యమా? అక్కడ ఏమీ లేవురా. మొన్న నేను రామాపురం వెళుతున్నానని బయలుదేరానా, అప్పుడు అడవిలో నుంచి వస్తుంటే దూరం నుంచి కనిపించింది సింహం ఒక వ్యక్తిని చంపుకు తినడం. ఇక భయమేసి నేను చెట్టెక్కి కూర్చున్నాను. సింహం వెళ్ళిపోయిన తర్వాత దిగి వెళదాములే అని. తీరా సింహం వెళ్ళిపోయిన తరువాత కొన్ని కోతులొచ్చి ఆ శవం పక్కనే ఉన్న గంటను తీసుకువెళ్ళిపోయి చెట్టు మీద పెట్టుకోవడం కూడా చూశాను. అయితే నేను అప్పుడు అది పట్టించుకోలేదు. తీరా సీతాపురం వచ్చిన తర్వాత తెలిసింది ఆ చనిపోయిన వ్యక్తి ఘంటస్వామి అని. ఆయన గంట ఇవ్వడం కోసం నగరానికి బయలుదేరాడని. అయితే ఆ గంట కోతులు తీసుకువెళ్ళి శబ్దం చేస్తున్న సంగతి వీళ్లకు తెలియదు కదా. అది భూతం అనుకుని భయపడసాగారు. వారి భయాన్ని నేను అవకాశంగా తీసుకుని ఉద్యోగం సంపాదించాను అని చెప్పి, తమ్ముడు, ఇంకెప్పుడు ఈ విషయం గురించి ఎత్తకు, ఎక్కడా మాట్లాడకు, మర్చిపో అని కూడా చెప్పాడు గంగయ్య. ఇక జగ్గయ్య కూడా ఆ విషయాన్ని మర్చిపోయాడు. జీవితాంతం ఎంతో నమ్మకంగా ఉద్యోగం చేసుకుంటూ అదే గ్రామంలో ఉండిపోయారు అన్నాదమ్ముళ్ళిద్దరూ. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.